రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ సరిగా అమలు చేయట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లెలోనూ రుణమాఫీ అందరికీ అందలేదన్నారు. రైతులు ప్రమాణ పత్రాలు రాయడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 1,07,000 కోట్లు జమ చేసిందని చెప్పారు. రైతు బంధులో 22,000 కోట్ల రూపాయలు దారి మళ్లాయని, రైతులను దొంగలుగా చిత్రీకరించేలా అసెంబ్లీలో సీఎం మాట్లాడారని మండిపడ్డారు. మూడు పంటలకు ఇవ్వాలి, మూడు పంటలు. ఇప్పుడేమంటాడు, రైతు ప్రమాణ పత్రం రాసి అన్నాడు. ఇప్పుడు మా బొబ్బాపుడు శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు ప్రమాణ పత్రం రాసియాలి. ఏమని? నేను సాగు చేస్తా, నేను ఖచ్చితంగా వ్యవసాయం చేస్తా అని రైతు ప్రమాణ పత్రం రాసి అధికారులకు ఇవ్వాలి. కేసీఆర్ ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా దఫ్తర్ పోయినా రైతు దరఖాస్తు పెట్టినా రైతు బంధు కోసం ఎవరికైనా దండం పెట్టినావా? ఎక్కడ దండం పెట్టేది లేదు, దరఖాస్తు పెట్టేది లేదు. 1,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు. 80,000 కోట్లు ఏది ఒక రైతు బంధు, ఇంకో దిక్కు రుణమాఫీ రూపంలో మరొక 27,000 కోట్లు. 1,07,000 కోట్లు రైతుల ఖాతాల్లో రూపాయి లంచం గాని పైసా లంచం గాని లేకుండా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో టింగు టింగు అని మంచిగా ఫోన్లు మోగుతుంటే నాట్లు పడేటప్పుడు మంచిగా పైసలు పడేటట్టు సౌలత్ ఏర్పాటు చేసింది కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు పంటలకు రైతు బంధు వేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి, డిసెంబర్ 3 తర్వాత అయితే ఎకరానికి 7,500 ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాడు. యాదికుందా మీకు? కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండు. ఆయన అనుకుంటాడు రైతులందరూ నాకే ఓట్లు ఇస్తారని. మీరందరూ కూడా కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంకు గురుకుని వెంబడే తెచ్చుకోండి, ఎంబడే నేనేస్తా, నేను ఎంబడే వస్తా, ఎంబడే సంతకం పెడతాను. ఇప్పుడు ఎంబడే పడుతున్నాడు, ప్రమాణ పత్రం రాయమని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు రైతు భరోసా ఏడాడు. ఇలా కేబినెట్ మీటింగ్ ఉన్నది. నేను నిన్న అడిగిన రేవంత్ రెడ్డి, దమ్ముంటే చెప్పు అడిగిన. ఎలక్షన్లకు ముందేమో వరంగల్ రైతు డిక్లరేషన్ అన్నావు, ఇలా రైతు డిక్లరేషన్ ఇవ్వాలంటున్నావు. ఇది ఎక్కడి నీతి? రైతు ప్రమాణ పత్రం రాసించుడేంది? ఎందుకు రాసియాలి? తెలియదా? ఇవాళ ఊళ్ళలో మీ అధికారులకు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తెలియదా? అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియదా? లేదా ఊర్లో ఉండే సర్పంచ్కి తెలియదా? ఎంపీటీసీకి తెలియదా? ఏ రైతు సాగు చేస్తుండే, ఏ రైతు సాగు చేస్తున్నాడో తెలియదా? ఇలా రైతులను బదనాం చేసే కుట్ర అసెంబ్లీలో పెట్టిండు కాగితం. ఏమంటాడా కాగితంలో? రైతు బంధు వల్ల